ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపుతోనే అన్ని వర్గాలకు మేలు జరుగుతుందన్నారు బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్. పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వంశీకృష్ణను భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు. మంచిర్యాల జిల్లాలోని కాశీపెట్టు ఇంక్లేవ్ కాలనీలో సింగరేణి కార్మికుల గేట్ మీటింగ్లో పాల్గొన్నారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే సింగరేణి కార్మికుల సమస్యలన్నీ పరిష్కరిస్తామన్నారు ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ. ఏ లెవెల్లో క్లియర్ చేయాలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో మా ఉన్న వంశీపేటని కూడా తీసుకుపోయి ఎంపీ కింద ఆయనకున్న హోదా దొరికిన తర్వాత జనాలకు సేవ చేసే కార్యక్రమాల కింద ప్రత్యేకంగా మీ స్లాబ్ ని అతి తొందరగా దానికి రిలీఫ్ ఇప్పించే కార్యక్రమాన్ని మీ అందరికీ మాటిస్తున్నా. ఇది ఓట్ల కోసం కాదు, మనకున్న లోపలున్న బాధను దూరం చేయడానికి, ఇన్కమ్ ట్యాక్స్ సమస్య మీరు కంపల్సరీగా మీకు బెనిఫిట్ ఇప్పించాలని నేను అండర్స్టాండ్ చేసుకుంటా. కార్మిక సోదరులు ఎప్పుడు అరిచేతుల పానం పెట్టుకొని లోపల కిందికి పోయి పనిచేసేటప్పుడు బయటికి ఎట్లుంటుంది ఆ పరిస్థితి అనేది నేను ఊహించుకున్నా. అందుకంటే 30 ఏళ్ల సంది మీరు చేసిన సర్వీస్ ని మళ్ళొకసారి మీరు నల్ల బంగారం తీస్తూ మనకున్న ఇక్కడ సోదరులకు మీరు చేసిన సర్వీస్ ని మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తూ 10 సంవత్సరాలు 13 ఎంపీలతోటి బీజేపీ పార్టీతోటి ఉన్న అనుబంధాలతోటి కూడా టీఆర్ఎస్ పార్టీ సింగరేణి సంస్థకి ఎందుకు న్యాయం చేయలేదని చెప్పి మీరందరూ ఒకసారి ఆలోచించాలి. సింగరేణిని అమ్ముకున్న ఘనత కేసీఆర్ గారిది అని చెప్పి ఇప్పుడు హిస్టరీలో రాసినది. ఎందుకంటే కొత్తగూడెం మైన్స్ ప్రైవేట్ సంస్థకు అమ్ముకున్నారు. ప్రైవేట్ సంస్థకు అవ్వగానే వాళ్ళు ఫస్ట్ థింగ్ ఏం చేసిందంటే ఉన్న ఉద్యోగాలు తగ్గించేసిండ్రు. మీరందరికీ అనుకోవచ్చు, ఇది ఫ్యాక్టు. గత 10 సంవత్సరాల ట్రాక్ రికార్డ్ చూసుకుంటే ఇక్కడ మన రాష్ట్రంలో సింగరేణిని అమ్ముకున్న ఘనత కేసీఆర్ గారిది అయితే దేశవ్యాప్తంగా పబ్లిక్ సెక్టర్ ప్రభుత్వ సంస్థలను అమ్ముకున్న ఘనత బీజేపీ పార్టీదని చెప్పి మీ అందరికీ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. ఇవన్నీ గుర్తుపెట్టుకొని ఖచ్చితంగా నేను మీ అందరికీ ఒక సేవకుడిలాగా ఉంటాను. మీ అన్న లెక్క, తమ్ముడు లెక్క, నాకు కొడుకు లెక్క నన్ను భావించి ఖచ్చితంగా నాకు మీ ఆశీర్వాదం ఇస్తే ఖచ్చితంగా ఈ నిరుద్యోగుల సమస్య కూడా ఇకపై నా సమస్య. నేను ఖచ్చితంగా కేంద్రం నుంచి పోరాడి మరి మన ప్రాంతానికి నిధులు తీసుకొచ్చే బాధ్యత నాది. ఇక్కడ వనరులు చాలా ఎక్కువ, సింగరేణి అనుబంధ సంస్థలు తీసుకొచ్చే బాధ్యత, మరి ఇంకా వనరుల మీద ఉన్న ప్రభుత్వ సంస్థలు తీసుకొచ్చే బాధ్యత కూడా నాది. ఇక్కడ నిరుద్యోగుల సమస్య ఇకపై ఉండదని చెప్పి నేను మీ అందరికీ హామీ ఇస్తూ ఖచ్చితంగా అభివృద్ధి బాటలో పనిచేస్తా అని చెప్పి మరొకసారి మీ అందరికీ ఇవన్నీ చెప్తూ, కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ కార్మికులకు సహకారంగా ఉంటుంది.